నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. టీడీపీ జనసేన పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 2 స్థానాల్లో అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ అలా చేయకుండా ఉండాల్సిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు జనసేన కార్యకర్తలకు క్యాడర్కు క్షమాపణలు చెప్పిన పరిస్థితి. అయితే అంతేకాదు పవన్ కళ్యాణ్ స్వయంగా 2 సీట్లను కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ జనసేన పొత్తులో ఏం జరగబోతుందని అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్, టీడీపీ జనసేన పొత్తు సంచలనం రేకెత్తించింది మొదటి నుంచి కూడా. సో అట్లాగే ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో బీటలు వారుతున్నాయి. ఆ పొత్తుకు అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ ధర్మాగ్రహం ఒక రకంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అనగానే ఎవరు అడగకుండానే ఆయనే పొత్తు ప్రకటన చేశారు. అప్పుడు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ అనుయాయులు కావచ్చు, దగ్గర ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, బేషరతుగా అలా పొత్తులోకి వెళ్ళడం అనేది అంత విలువ ఇచ్చేటువంటి అంశం కాకపోవచ్చు అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేదన, ఆగ్రహం ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ వాదన నిజమేమో అనిపించే రీతిలో ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే పొత్తు ధర్మంలో ఖచ్చితంగా ఏ పార్టీ ఎవరు బలవంతుడైనా కానీ మిత్రధర్మం ఏంటంటే ఇద్దరు సమఉజ్జీలుగా సమానంగా ఫీల్ అయ్యి ముందుకు నడవడం అనేది, ఒక సయోధ్యతో ముందుకు నడవడం అనేది పొత్తులో పాటించాల్సినటువంటి ధర్మ సూక్ష్మం. అది అసలు ఎక్కడా కూడా ఇంకా సీట్లు కానీ ఎవరు పోటీ చేస్తారనే దాని మీద క్లారిటీ రాకుండా ఎవరికారు మాట్లాడడం అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద రెట్టింపు ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఎత్తుగడ కింద మనం చూడాల్సి ఉంటుంది. పైగా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒక అపప్రదం ఉంది. అది వాస్తవమా కాదా అనేది ఆ పార్టీ నాయకులే డిసైడ్ చేసుకోవాలి. పొత్తు పేరుతో ఒక ధృతరాష్ట్ర కౌగిలి కింద దాన్ని వర్ణించి బీజేపీ అదే మాట చెప్పింది ఇంతకు ముందర. తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు విలువ లేకుండా చేస్తున్నారనేటువంటి మాట చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ పార్టీస్తో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ పార్టీస్తో కూడా అదే వాతావరణం నడిచింది. ఈరోజు సిపిఎం లీడర్స్ కూడా తెలుగుదేశం పార్టీని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఇప్పుడు మోస్ట్ రిలయబుల్ ఎలై కింద భావించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాబట్టి అది ధర్మాగ్రహం కింద మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అంశం. అలానే ఈ ప్రకటనలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. ఖచ్చితంగా పార్టీ పొత్తు అనేది ముందుకు సాగడానికి అవకాశం ఉండేది. ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ ప్రకటనలు చేసుకుని పోటీకి పెట్టేయడం, ఎమ్మెల్యేలు అనౌన్స్ చేసుకునే లేకనేది అది పొత్తు అయ్యేటువంటి అవకాశం ఉండదు కదా. సో అందుకనే పవన్ కళ్యాణ్ అంత సీరియస్గా రియాక్ట్ అయ్యారని అనిపిస్తుంది. సార్, అంతే కాకుండా 2 సీట్లు అనౌన్స్ చేశాడు. రాజానగరం ఒకటిను, రాజులు ఒకటిను. సార్ దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే ఆవేశంగా చేశారనుకోవాలా? 2 సీట్లు రిపబ్లిక్ డే ఆఫర్ కింద అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఓ 20-25 సీట్లు లిస్ట్ రెడీగా ఉంది అనౌన్స్ చేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఒక వర్క్ మనం ఇప్పుడు రీసెంట్గా కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య ఒక లెటర్ రాశారు, చూసాం కదా. 60 మంది లిస్ట్ ఇచ్చారు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర 25 మంది లిస్ట్ ఉండదా? మ్యాక్సిమమ్ 20 నుంచి 25 మంది లిస్ట్ రెడీగా ఉంది. దానికి 2 రకాల క్రైటీరియాస్ మొదటి రోజు నుంచి కూడా జనసేన నాయకులు చెప్తున్నటువంటిది, పవన్ కళ్యాణ్ అనుయాయులు చెప్తున్నది ఒకటే ఒక మాట. మొదటి రోజు నుంచి కూడా ఎక్కడైతే ప్రజారాజ్యం పార్టీ గెలిచిందో ఆ నియోజకవర్గాలన్నీ జనసేన అని చెప్తున్నారు. ఎందుకంటే జనసేన అనేది పేరు మార్చుకున్న ప్రజారాజ్యం పార్టీ అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ రోజు మేము అక్కడ ప్రస్థానాన్ని ఆపకుండా ఉండాల్సింది, ఆపకుండా ఉంటే ఇంకా కొనసాగి ఉండేది. ఆ కొనసాగింపు ఇప్పుడు జనసేనతో మొదలవుతుంది అనేది ఆయన అనౌన్స్మెంట్ ప్రకటన. ఆ రోజు పార్టీని అనౌన్స్ చేసిన రోజు చేసినటువంటి ప్రకటన. కరెక్ట్ సార్. కాబట్టి ఆ కొనసాగింపుగా భావిస్తున్నప్పుడు 18 సీట్లు తెలంగాణలో ఉన్న 2 సీట్లు తీసేస్తే 16 సీట్లు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కదా. కాబట్టి ఆ 16 సీట్లు మావే అనేటువంటి విశ్వాసం ఖచ్చితంగా జనసేన నాయకుల్లో ఇప్పటికీ ఉంది. అలాగే 2019 ఎలక్షన్స్లో పోటీ చేసిన వాటిలో చూస్తే కనుక ఒక 50-60 సీట్లలో 10,000కు పైగా ఓట్లు సాధించినవి ఉన్నాయి. 30,000కు పైగా ఓట్లు సాధించిన ఒక 15 సీట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఆచితూచి సమయోచితంగా నిర్ణయాలు తీసుకునేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవశాలి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీల్లో సంక్షోభాలను ఎదుర్కొన్నారు, కూటముల్లో సంక్షోభాలను ఎదుర్కొన్నారు, రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్నారు, రాష్ట్ర విభజనకు సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తి. కాబట్టి అంత అనుభవశాలి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇద్దరికీ చేటు తీసుకొచ్చేటువంటి వ్యవహారం అనేది పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. అందుకనే ఇంతమంది లిస్టు ఉన్నాయి కానీ ఒక ఇద్దరిని మేము కూడా అనౌన్స్ చేస్తున్నాం. రిపబ్లిక్ డే కదా, RRR కాంబినేషన్ అనేది ఒకటి చెప్పారు కదా, రాజానగరం రాజోలు. సో ఆ విధంగా ఆయన చెప్పారు. ఇందులో ఆవేశం కంటే కూడా
చాలా ఆలోచనాత్మకమైన సమయోచితమైనటువంటి నిర్ణయాత్మకమైన భవిష్యత్తుకు సంబంధించి ఒక నిర్ణయాత్మకమైనటువంటి అంశం కింద దీన్ని చూడాలి. తెలుగుదేశం పార్టీ కనుక దీన్ని నెగిటివ్ కోణంలో చూసి పవన్ కళ్యాణ్ ఆవేశపడుతున్నారు అనేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ బలం ఎంత, జనసేన బలం ఎంత అని మళ్ళీ ఆ చర్చలోకి కనుక వెళితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చెప్తున్నారు, 2014లో ఎలక్షన్స్ ముందర వాడుకుని ఎలక్షన్స్ తర్వాత నీ గొప్ప ఏముంది మేమే గెలిచామని చెప్పని తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఆ విధంగానే మీ చేత మళ్ళీ ఇంకోసారి పల్లకి మోయించడానికి రెడీ చేస్తున్నారని చెప్పని సామాజిక వర్గాల పరంగా కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఇంకా మరికొంత బాధ్యతతో మెలగాల్సింది ఎవరు, జనసేన కంటే కూడా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు ఆయన 2 అంశాలు ప్రస్తావించారు. మీరు సీట్లు అనౌన్స్ చేయడం తప్పని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మా వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి, నా పైన వచ్చింది, అందుకే నేను ఒక అది ఒకటి క్లియర్గా చెప్పారు. రెండోది, మీరు లోకేష్ గారు మా నాన్నే ముఖ్యమంత్రి అని చెప్పినా కానీ లోకేష్ గారు వారి నాన్నగారి మీద అభిమానం ఉండొచ్చు, లేదా తమ పార్టీ అధినేత మీద అభిమానం ఉండొచ్చు, కానీ పొత్తులో ఉన్నప్పుడు అలాంటి బహిరంగ ప్రకటనలు చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి అది కొంత నెగిటివ్ అయింది. ఆయన పాదయాత్ర పూర్తి చేశారు, అలానే అదే వేదిక పాదయాత్ర ముగింపు సభ వేదిక పైనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి కట్టుగా ప్రకటన చేశారు. ఇవన్నీ పక్కకు పోయినాయి. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకే ఒక్క మాటతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం అనేసరికి దాన్ని సర్దుకోవడానికి కనీసం 15 రోజులు పట్టింది. అందుకే పవన్ కళ్యాణ్ ఈ రోజు మాట్లాడింది ఏంటంటే, అలాంటి అంశాలన్నీ ఉన్నప్పటికీ కూడా మేము చాలా బాధ్యతతో సంయమనంతో వ్యవహరిస్తున్నాం, దాన్ని మీరు గౌరవించకపోతే మా నిర్ణయాలు మేము తీసుకునే శక్తి మాకు కూడా ఉంటుంది. ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 10 సీట్లైనా గెలుస్తాం కదా. కానీ ఒకటే ఆలోచిస్తుంది, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సీపీ కనుక మరొకసారి అధికారంలోకి వస్తే భవిష్యత్తే ఉండదు అనేటువంటి అభిప్రాయంతోనే మేము మీతో వెళ్తున్నాం అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వరకు ఎటువంటి పొత్తు అనుసరించాలనే విషయంలో పవన్ కళ్యాణ్కి ఒక స్పష్టత ఉంది. ఎన్నికల తర్వాత ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేటువంటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే ఫలితాలను బట్టి ఆ క్లారిటీ, ఆ వ్యూహంలో మార్పు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఎన్నికల వరకే మన ప్రణాళిక. పవన్ కళ్యాణ్ ఏం కోరుకుంటున్నారు, 10 ఏళ్ళు పొత్తు పెట్టుకుందాం, 10 ఏళ్ళు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉందాం. ఎందుకు? రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన వలన 25 ఏళ్ళు వెనక్కిపోయింది. కాబట్టి కనీసం 10 ఏళ్ళు మనం నిలదొక్కుంటేనే రాష్ట్రాన్ని సరిదిద్దగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ తో 10 ఏళ్ళు కలిసి ఉందాం అన్నారు. కానీ మీరు ఏం చేసినా 10 ఏళ్ళు మేము మీతోనే బాంచం ద్వారా అంటామని పవన్ కళ్యాణ్ అనలేదు. అది చెప్పే వ్యక్తి కూడా కాదు పవన్ కళ్యాణ్. సార్, ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చా టీడీపీకి? వెరీ హార్ష్ వార్నింగ్ ఇది, నాట్ స్వీట్. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి వొకాబులరీ, ఆ వర్డింగ్ ఏం ఉపయోగించారు చూడండి. మీలాంటి పెద్ద వ్యక్తులకి, ఒక గొప్ప వ్యక్తికి సరిపడినంత సూట్ కనుక వేయకపోతే చాలా ఇరుకుగా, కరుకుగా, కష్టంగా ఉంటుంది. కానీ పొత్తు అనేది అలాంటి సూటే. మీకు నచ్చినా నచ్చకపోయినా 40 ఏళ్ళ మీ పాలన కావచ్చు, 3 సార్లు మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి పొత్తులోకి వచ్చినప్పుడు ఆ ధర్మాన్ని పాటించండి. పాటించకపోతే నేను ఒక అడుగు వేస్తున్నాను 2 సీట్లతో, నెక్స్ట్ అది ఎటైనా మారొచ్చు అనేది ఒక హెచ్చరిక. ఖచ్చితంగా అది హెచ్చరిక. నాకు చాలా గట్టిగా చెప్పినట్టే పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో చాలా గట్టిగా చెప్పారు. దీన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఇది. సార్, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, లేకపోతే దీని నుంచి టీడీపీ రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది? ఇంకా అనౌన్స్ చేసేది ఆగుతుందా, లేకపోతే కంటిన్యూ అవుతుంది అనుకోవాలి? ఒకటి, ఇప్పుడు టీడీపీ వర్షన్ లో చూస్తే ఒకసారి, ఇప్పుడు జనసేన వైపు మనం మాట్లాడాం కదా, టీడీపీ యాంగిల్లో ఒకసారి చూస్తే టీడీపీ ఏం ఆలోచిస్తుందంటే, మా బలమైనటువంటి నియోజకవర్గాలు ఏమున్నాయో అవి మాకే వస్తాయి కదా అని ఆలోచిస్తుంది. కానీ పొత్తు అంటే కొన్ని త్యాగాలకు సిద్ధపడాలని చెప్పాను. 100%. సో దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు 2 సీట్లు అనౌన్స్ చేశారు. మండపేట సీట్ అనౌన్స్ చేశారు. మండపేట హ్యాట్రిక్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు అనే ఆయన 3 సార్లు గెలిచారు. సరే, ఆయన 3 సార్లు గెలవడం, అలానే ప్రజారాజ్యం పార్టీ వేవ్లో కూడా జోగేశ్వరరావు గెలిచారు. సో ఆ రకంగా చూస్తే కూడా జనసేనకి అక్కడ హక్కుదారు అనడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ పొత్తు ధర్మం ఏంటంటే, మా 3 హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన మళ్ళీ చేస్తే గెలుస్తారు కాబట్టి మనం కలిసి మళ్ళీ ఆయన్నే బలపరుద్దాం అనేటువంటి అభిప్రాయంతో మీరు అనౌన్స్ చేయాలి. అది అక్కడ అడుగుతుంది. లాస్ట్ టైం జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు కూడా అక్కడ 30,000 దగ్గర 25,000 ఓట్లు వచ్చినాయి రాజానగరం మండపేటలో. సో అక్కడ ఉండేటువంటి లీడర్స్కి ఏముంటది, పొత్తు ప్రకారం కాబట్టి ఈసారి మనకొస్తే మనవాడే ఎమ్మెల్యే అవుతాడు కదా అనే ఆశ ఉండొచ్చు కదా జనసేన నాయకులకు కూడా. సో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా 1 సైడ్ గా అనౌన్స్ చేస్తే, మేము ఇంత వర్క్ చేసాము, మేము ఇంత కష్టపడ్డాము, మరి మా పరిస్థితి ఏంటి? అదే 1 సైడ్ గా కాకుండా కలిసికట్టుగా అనౌన్స్ చేస్తే ఏం జరుగుతుందంటే, మన ఆయన బలపరచండి, నెక్స్ట్ మీకు అక్కడ ఉండేటువంటి వాటిలో ఈ పదవి రావచ్చు, ఆ పదవి రావచ్చు, నామినేటెడ్, అలా ఒక అండర్స్టాండింగ్ తో వెళ్తే బాగుంటది అనేది ఒక ఆవేదన. రెండోది, అరకు కాన్స్టిట్యున్సీ అనౌన్స్ చేశారు. అరకు అసలు తలాతోక లేని కాన్స్టిట్యున్సీ. అది ఎందుకు అనౌన్స్ చేశారో తెలియదు. ఎందుకంటే
లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీనే గెలిచింది. ఓకే. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జంప్ జిల్లాని కొట్టి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని నక్సలైట్స్ చంపేస్తే ఆయన కొడుకుని శ్రావణ్ కుమార్ని ఎమ్మెల్యేని చేసి ఆయన మంత్రిని చేశారు. ఆ శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మంత్రి అయిన తర్వాత కూడా చాలా దరిద్రాలు చేశాడు అనేది అక్కడ లోకల్గా ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ఉన్నాయి దాని మీద. ఆ దరిద్రాల వల్లనే వాళ్ళ నాన్న చచ్చిపోయిన 2 ఏళ్లలోనే కనీసం సింపతి కూడా లేకుండా ఓడిపోయాడు లాస్ట్ టైం. సో వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచింది. అతనికంటే బెటర్ అని చెప్పని దొన్ను ద్వారా అనే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ 3వ స్థానంలోకి పోయాడు. సో నువ్వు ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థిగా పెట్టావో అతను ఆచూకీలేడు. ఇండిపెండెంట్గా ఉన్నటువంటి దొన్ను ద్వారానే తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు, తీసుకున్నారు, బాగానే ఉంది. సో అసలు అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు కన్సిస్టెన్సీ ఉండి జోగేశ్వరరావు లాగా 3 సార్లు 2 సార్లు కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేనో అయితే కొన్ని మీరు అనౌన్స్ చేసినా అర్థం ఉంది. బట్ మేము ఈయనకే ఇస్తామని అనౌన్స్ చేశారు. అంటే ఉద్దేశపూరితంగా ఒక చిచ్చు పెట్టినట్టుగా అయింది అరకు ఇష్యూ కూడా. ఈ 2 విషయాలని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ కొంచెం సీరియస్గానే ఇది వార్నింగ్ ఇచ్చారు. వెరీ హార్డ్ వార్నింగ్. ఇది పొత్తు ముందుకు కదలాలా వద్దా అంటే ఒక రకమైనటువంటి బాధ్యత, మేము బాధ్యతాయుతంగా ఉన్నాం, మీరు ఉన్నారా లేదా తేల్చి చెప్తే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం అనేటువంటి వార్నింగ్ అనేది దీన్ని కన్సిడర్ చేయాలి. సార్ ఇంకొక మాట కూడా క్లారిటీ కూడా ఇచ్చిన పరిస్థితి, ఇది పొత్తు ధర్మం కాదు అని మాట్లాడుతూ కూడా వైఎస్ఆర్సీపీని ఎట్లాగే విమర్శలు చేసిన పరిస్థితి కనిపించింది. అంటే ఆ పొత్తు కంటిన్యూ అవుతుంది, సహకరించండి అనే ఉద్దేశమా దాంట్లో? అంతే కదా. ఇప్పుడు సింగిల్గా వెళితే 10 సీట్లు గెలుస్తాం, పక్కాగా 10 సీట్లు గెలుస్తాం, ఇంకొక 5-10 ఎక్స్ట్రా వచ్చినా రావచ్చు. కానీ గవర్నమెంట్లోకి రాం కదా. బలాల మీద అంటే క్షేత్రస్థాయి రియాలిటీ మీద, వాస్తవికత మీద పవన్ కళ్యాణ్కి ఒక స్పష్టమైనటువంటి అవగాహన. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ కనుక కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా చాలా అలవోకగా ఒక మాట అన్నారు, సొంత చెల్లినే స్పేర్ చేయట్లా, నిన్ను నన్ను ఎలా స్పేర్ చేస్తారు చెప్పండి అని అడిగాడు. పార్టీ నాయకు ఒక తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం కాబట్టి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తే వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, మనకెందుకు, మనం ఇండిపెండెంట్గా మనం విడిగా పోటీ చేసుకుందాం మనం అనుకోవచ్చు. నిన్ను నన్ను లెఫ్ట్ పార్టీ ఏ పార్టీ తేడా లేదు కదా, సొంత చెల్లినే పరిగెత్తిస్తున్నారు కదా, కాబట్టి మనల్ని కూడా రేపొద్దున అదే, అందుకని కలిసికట్టుగా ఉంటేనే మనం అతను నిలువరిస్తాం అనేది మన కాన్సెప్ట్ అని చెప్పాడు ఆయన. సో పవన్ కళ్యాణ్కి ఆ అండర్స్టాండింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ మొదటి రోజు నుంచి చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, వైసీపీ ఆంధ్రప్రదేశ్కి హానికరం, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం కావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఇదే మాట మీద ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మాట మీద చెప్పారు. అధికారంలోకి రావాలనేటువంటి ఆశ ఉండొచ్చు, అధికారంలోకి మేమే వస్తాం, మాది పెద్ద పార్టీ కాబట్టి బలమైన పార్టీ అనేటువంటి నమ్మకం ఉండొచ్చు, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, అతి విశ్వాసం ఉండొచ్చు, అత్యుత్సాహం ఉండొచ్చు, ఏమైనా అహంకారం కూడా ఉండొచ్చు ఫైనల్గా. కానీ వీటిని ప్రదర్శిస్తూ పోతే అవకాశం చేజారిపోద్ది. 2019 ఎన్నికల్లో అదే జరిగింది. 2019 ఎన్నికల్లో అదే జరిగింది. చివరి నిమిషం వరకు కూడా జనసేన తెలుగుదేశం కలిసి వెళతారో అనేటువంటి ఒక ప్రచారాన్ని వైసీపీ అస్త్రంగా ప్రయోగించింది. జనసేన లేకపోయినా గెలుస్తామనేటువంటి ధీమాని తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తూ వచ్చింది. చివరి నిమిషంలో ఇద్దరు కలిసి అధికారాన్ని వైసీపీకి అప్పగించారు. ఇప్పుడైనా మేల్కోండి అనేది ఒక హెచ్చరిక పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు. వైసీపీని ఎందుకు ఆయన కోట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం ఇండిపెండెంట్గా వెళ్దాం అనేటువంటి క్వశ్చన్ పదే రైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సీట్లు కూడా మనకు గ్యారెంటీలు. వాస్తవానికి తెలుగుదేశం ఇప్పుడు రాజమండ్రి ఉదాహరణ, రాజమండ్రి ఉంది. ఇంత పెద్ద వేవ్లో 151 సీట్ల వేవ్లో కూడా గోరంట్ల బుచ్చి చౌదరి గారు గెలిచారు కదా రాజు. ఇప్పుడు ఆయన సీట్ ఎక్కడ అనే దాని మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది. గోరంట్ల బుచ్చి చౌదరి గారు నిన్నగా మొన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకుడు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు హయాం నుంచి కూడా దాన్ని నడిపించుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయనకే సీటు పైన భరోసా లేదంటే తెలుగుదేశంలో కూడా, తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా ఒక రకమైనటువంటి దుగ్ధ ఉంటుంది. మనం బలమైనటువంటి వాళ్ళం కదా, మనం ఎందుకు వదులుకోవాలి, మన స్థానాలు ఎందుకు వదులుకోవాలి అనేటువంటి ఆవేదన, బాధ ఉంటుంది. కానీ మీ లక్ష్యం ఒకటైనప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం మీరంతా కలిసి వెళ్ళాలని నిర్ణయం తీసుకునేటప్పుడు మిగతా విషయాల్లో కూడా వీలైనంత వరకు కాంప్రమైజింగ్ ధోరణిలో వెళ్ళడం అనేది ఇద్దరికీ శ్రేయస్కరం. అదే విషయం జనసేన పార్టీ అధినేత గణతంత్ర దినోత్సవం వేళ చాలా గట్టిగా, చాలా బలంగా చెప్పారు. దీన్ని అర్థం చేసుకుంటే కనుక పొత్తు ధర్మాన్ని ఇప్పటికైనా గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. రైట్ సార్. కార్యకర్తల నుంచి చాలా భారీ స్పందన వచ్చింది ఆ డైలాగ్ తర్వాత. అవును. రైట్ సార్. రైట్. ఇది మొత్తంగా టీడీపీ ఏకపక్షంగా ప్రకటించిన 2 స్థానాల పట్ల పవన్ కళ్యాణ్ అయితే ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. పొత్తుల గురించి ఆయన టీడీపీకి కాస్త ఘాటుగానే హెచ్చరికలు పంపినట్టయితే అర్థమవుతుంది. ఎందుకంటే 2 స్థానాలు మాత్రమే జనసేన ప్రకటించినా, పవన్ కళ్యాణ్ ప్రకటించినా కూడా ఇంకా లిస్ట్ అయితే రెడీ చేసుకొని పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి చూద్దాం టీడీపీ నుంచి రియాక్షన్ ఎట్లా ఉంటుంది. ఎందుకంటే పొత్తు ద్వారా ముందుకెళ్తేనే ఆ అధికారం సాధ్యమన్న దాన్ని 2 పార్టీలు నమ్ముతున్న పరిస్థితుల్లో మరి టీడీపీ ఎట్లా స్పందిస్తుంది, కలిసి ముందుకెళ్తారా, కలిసి ప్రకటన చేస్తారా చూద్దాం. థ్యాంక్ యూ.